ఏంట్రా? స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఒక పాపని లుంగి కట్టుకున్నాడు ఒకడు టాటాస్లో తీసుకుపోయి కాజీపేటలో దిగినట్టరా. సరే అయితే ఏంటి? అది చిట్టి కాదన్నాను కదా. రే అక్కడ ప్లేస్ టైం మ్యాచ్ అవుతుందిరా. రే చిట్టి అది చిట్టి కాదురా. రారా. రే నేను కూడా చిట్టి కావద్దనే కోరుకుంటుందిరా. నేను చిట్టి కాదంటుంటే నువ్వు కావద్దంటున్నావు. పోలీసు వాళ్ళు లేట్ అయితే బాడీ వాళ్ళే కాల్చేస్తారా. ఇప్పుడేంది మా టాటా ఏస్ డ్రైవర్తో మాట్లాడాలి అంతేనా? దా బా. లేదురా తను చిట్టి కాదురా. నమ్మరా, చిట్టి కాదురా. రారా. తర్వాత కొనిస్తారే, నువ్వు పోయి ఆడుకోపు. వెళ్ళి ఇగో నానంకి పో. నరసింహనా? నేనే సార్. నిన్న స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఒక అమ్మాయిని కాజీపేటలో దింపినావా? దింపినా సార్. గుర్తుపడతావా అమ్మని? గుర్తుపడతా సార్. చూసి చెప్పు ఒకసారి. సార్ వేరే ఫోటో ఏమైనా ఉందా? గదే స్కూల్ డ్రెస్లో సార్. ఏమాయి సార్? రే తమ్ముడు, ఈ బాటిల్ ఎవరిది? తనదే. ఏ తమ్ముడు, నేను కొత్తది కొనిస్తా. ఇది ఎక్కడిది? దొరికింది. నువ్వు ఆగు. నేను సోప్తో కడిగి వాడుతుంటే నువ్వు వచ్చి అడుగుతున్నావేంటి? ఎక్కడమ్మా దొరికింది? మా అత్తింటి దగ్గర. ఎక్కడ? అక్కడ ఒక పాప శవం దొరికింది కదా, అక్కడే. రండి. అన్నా ఒక నిమిషం ఆగు. నా బిడ్డ తను చిట్టి. చిట్టి, అయ్యో నా చిట్టి. ఈశ్వర్, ఈశ్వర్ మామ ఒక్కసారి రా ఒక్కసారి. ఏమయ్యా ఇక్కడ నొప్పి ఉందా? మరి ఈ వేల్లో మరి ఇక్కడ? డాక్టర్, మన సైడ్ నుంచి నైట్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసాం. ఎవరితో మాట్లాడారు? ఎస్ఐ గారితో సార్. చేతిలో ఫైల్ ఏంటి? 174 మీ స్టేషన్కి పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించాం, తెలుసా మీకు అది? అటు తిప్పండి. స్టేషన్లో కోఆర్డినేషన్ లేదు, రిపోర్ట్ పంపిస్తే తీసి చదవరు. ఏంటయ్యా ఇలా మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడతారు? మీ వల్ల ఎంత మెంటల్ టెన్షన్ తెలుసా మాకు? సార్ మీ పాప ఏజ్ ఎంత అండి? 8 ఏళ్ళు. 11 ఏళ్ల వయసున్న అమ్మాయి. సజీవ దహనం జరిగి మృతదేహం లభించింది. ఇది పిఎం రిపోర్ట్ అని ఫస్ట్ లైన్. అంటే దాని అర్థం ఏంటి? అయ్యా సారు, తిప్పమంటే మొత్తం తిప్పారా? చేయి తిప్పండి. అప్పుడు ఏంటి అర్థం? చనిపోయింది మీ పాప కాదని అర్థం. వాళ్ళ పేరెంట్స్ ముందే పోస్ట్ మార్టం కంప్లీట్ చేసాం. ఇప్పుడు వచ్చి నా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. వెళ్ళండి సార్, వెళ్ళి పాపను ఎత్తుకోండి. అరే ఒక నిమిషం పట్టుకోరా. ఎందుకురా?
వద్దన్నా మా చెల్లికి ఇంకోటి కొనిచ్చా. నిన్న ఆ బాటిల్ని సోప్తో కడిగాను నేను ఆడుకోవాలన్నా. ఆ బాటిల్ని సోప్తో ఎందుకు కడిగావు? పెట్రోల్ వాసన వస్తుందన్నా, నీళ్ళు ఎలా తాగాలి? సార్ ఆ మున్ని సుందరి కేసులో వాడు కోడి పిల్లలు అమ్మేవాళ్ళని నటించాడు సార్. అదే అంజలి పాప కేసులో పిచ్చిమిఠ అమ్మేవాళ్ళ ఊరంతా తిరిగి నిఘా పెట్టాడు సార్. ఆ పిల్లలు ఒంటరిగా ఉన్న టైం చూసుకొని మొబైల్లో గేమ్ చూపించి డిస్ట్రాక్ట్ చేసి కిడ్నాప్ సార్. పాపని కట్టేసి రేప్ చేశారు సార్. దాని తర్వాత ఎవరు లేని చోటుకు తీసుకెళ్లి కాల్ చేశారు సార్. ఇదే సార్ ఎంబో. యాసిడ్ కూడా సెమెంటైజర్స్ కోసం అనిపించట్లేదు సార్. ఏదో ఫెటిష్ ఉండే ఇలా చేసి ఉండొచ్చు సార్. వాడు అంత ఇంటెలిజెంట్ అయితే ఎందుకు సార్ గవర్నమెంట్ బస్సులో ట్రావెల్ చేస్తాడు? అదేగాక ఈ వాటర్ బాటిల్ యూజ్ చేసి పెట్రోల్ కొంటాడు. వాడు చేసిన తప్పే ఆ వాటర్ బాటిల్ యూజ్ చేయడం. లోకాట్స్ ప్రిన్సిపల్. అవును సార్. నువ్వే కదా ఐస్వాసికి వెళ్ళింది, అప్పుడే ఇలా వాటర్ బాటిల్ మిస్ అయింది. సార్ తినండి, ఇవాళ నా వైఫ్ బర్త్డే. సారీ సార్. విష్ చేస్తామని చెప్పండి సార్. సార్ టేస్ట్ బాగుంది సార్. అది చూపించండి. ఈ అమ్మాయిదే ఇప్పుడు హత్య జరిగింది. తన హత్య కోసం తనతోనే పెట్రోల్ తెప్పించాడు. ఇది మీ అమ్మాయి వాటర్ బాటిలే కదా? ఎక్కడ సార్ ఇది? మన హైదరాబాద్ టు వరంగల్ బైపాస్లో. ఏం సార్ ప్రాబ్లం? బంకు వాడు వాటర్ బాటిల్లో పెట్రోల్ పోయినని చెప్పిండంట. బతిమలాడిందంట. దాని తర్వాతనే పెట్రోల్ పోసిండు. ఆ శాక్లో ఏముందో తెలీదు. ఎలా పట్టుకుందో చూడండి. దాంతోటే వాడు భయపెట్టాడు. కూర్చోండి. సార్ ఇంతవరకు ఒక సీసీటీవీ ఫుటేజ్లో కూడా కనపడలేదు. మీరేమో వాడు ఇంటెలిజెంట్ కాదంటున్నారు. పాప నడక చూస్తుంటే తొందరగా కనిపెట్టాలి సార్. ఈశ్వర్, ఆల్రెడీ సర్చ్ ఆరంభించేశాం. వాడు ఈ అమ్మాయిని ఎప్పుడు చంపాడో మీ పాపను ఎత్తుకెళ్ళిన టైం మ్యాచ్ చేసి వాడున్న ఏరియాని తెలుసుకోవాలి. ఏరియాని కనిపెట్టామంటే ఎక్కడున్నాడో కనిపెట్టడం మ్యాటరే కాదు. అయినా ఇది బాగా సెన్సిటివ్ కేసు. ఓపెన్గా హ్యాండిల్ చేయకూడదు. మనం వాడిని వెతుకుతున్నామని తెలియనంత వరకు మీ పాప ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. పాప కనిపించకుండా పోయి 3 రోజులైంది కదా? అవును సార్. అతను ఆ కాల్చి చంపిన కేసులో 14 రోజుల తర్వాత చంపాడు. అదేం సార్ 14? అది వాడేమోరా. అదే ఎందుకు 14 రోజులు? రే సార్ వాడు డైలీ పిల్లల్ని నోట్ చేసి ఫాలో చేసి ఎత్తుకెళ్తారంటే అప్పుడు ఎలా సార్ సుందరి వాడి లిస్టులో ఉంటుంది? దాన్ని డైలీ నేనే దింపొస్తా కదా. బ్రదర్ వాడేమన్నా నీకు తెలిసేలాగా ఫాలో అవుతాడా? నువ్వు అతన్ని సరిగ్గా గమనించకపోయి ఉండొచ్చు కదా. అయ్యో సార్, నేను ఎప్పుడు పాపను ఒంటరిగా వదిలిపెట్టాను సార్. ఆ రోజు ఇంట్లో సమస్య, అందుకే ఆ రోజు తను ఒక్కతే ఉంటుందని నాకే తెలియదు. వాడికిలా తెలుస్తుంది. చెప్పరా? అవును సార్. కాల్ డేటా సరిగ్గా చెక్ చేశారా? చేశాం సార్. అందులో ఏం లేదా? ఇంతవరకు ఏం దొరకలేదు సార్. సార్ అది ఈ పాపని చంపే చోటు వెతకడం కోసం ఆడు ఒక్కడేగా సార్ పోవాలి. ఎందుకు సార్ నా పాపని వెంటేసుకుని తిరుగుతున్నాడు? రిస్కే కదా. అంత రిస్క్ చేసి ఆ పాపని చంపేంత అవసరం ఎందుకు? చెట్టి చెట్టి దొరికిన వెంటనే దాన్ని చంపేశాడు. అయితే 14 రోజుల విషయమేం కాదు. ఇంకో పాప దొరికే వరకు మాత్రమే నా పాప ప్రాణాలతో ఉంటుంది. నా పాపను తొందరగా కనిపెట్టండి సార్, ప్లీజ్. ఈశ్వర్, బాధపడకండి. మీ పాపను ఖచ్చితంగా పట్టుకుంటాం. ఇప్పుడు అతను పిల్లలకు నచ్చే ఐటమ్స్ ఇచ్చి ఏమారుస్తున్నాడు కదా? సార్. ఎన్నాళ్ళని దాక్కుంటాడు? బయటికి రావాల్సిందే కదా. మీరు మీ పాపకు నచ్చే ఐటమ్స్ ఏంటో చెప్పండి. ఆలోచించి చెప్పండి. ఒక చిన్న క్లూ కూడా మనకి. పీచి మిఠాయి, పాన్స్ పౌడర్ ఇష్టం, లాలీపాప్ ఇష్టం, కలర్ కోడి పిల్లలు, మిక్కీ మౌస్, క్లిప్, బట్టలు ఆరబెట్టే క్లిప్, అది ఇష్టం. సరే సార్, మీకు ఎన్ని రోజుల క్రితం బిల్ కావాలి? 3 రోజుల క్రితం చూడండి. మ్యాజిక్ పెన్సిల్ అంటే ఇష్టం సార్. ఏంటిది? మ్యాజిక్ పెన్సిల్. మ్యాజిక్ పెన్సిల్ అమ్మా. అవి లేవు సార్. లేదు సార్, పేస్ట్రీ పీస్లో ఉంటుంది సార్. లోపల కొబ్బరి స్వీట్ నింపు ఉంటుంది. తను దాన్ని చాలా ఇష్టపడి తింటుంది సార్.